వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుందా జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. చేరికలకు ప్రాధాన్యమిస్తున్న జనసేన పార్టీ ఇప్పుడు దాదాపు గేట్లు తెరిచింది. గత 2 ఏళ్లుగా సొంత నాయకులను తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమిచ్చినప్పటికీ మారుతున్న కాలమాన పరిస్థితులు, సీనియర్ల కొరత, ఆలోచన దృక్పథం వంటి వాటిని పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే చేరికల కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు జనసేనలో చేరనున్నారని ప్రచారం. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ గత ఎన్నికల సమయంలో ఓడిపోయారు. అనంతరం ఆయన బయటకొచ్చారు. ఆ క్రమంలోనే వైసీపీ అధినేతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ తీరు వల్లే పార్టీ పుట్టి మునిగిందని, తాము ఎన్ని చెప్పినా జగన్ పట్టించుకోలేకపోవడం వల్లే మొత్తం అందరూ నష్టపోయారని, జగన్ ని బాగానే ఉన్నారని కూడా అవంతి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన పార్టీకి రాజీనామా సమర్పించారు. అనంతరం టీడీపీలో చేరేందుకు అవంతి ప్రయత్నాలు చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ ఆయనకు రైవల్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు అవంతి చేరికకు ససేమిరానడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో గత 2 ఏళ్లుగా అవంతి తన విద్యా వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. తాజాగా జనసేన గేట్లెత్తడంతో ఆయన చర్చలు ప్రారంభించారని, జనసేన ఓకే అంటే చేరడం ఖాయమని విశాఖ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అవంతి గతంలో టీడీపీ తరపున అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో వైసీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు. ఆయనకు కలిసొచ్చిన భీమిలి నియోజకవర్గంపైనే కన్నేసిన అవంతి వచ్చే ఎన్నికల్లోనూ ఇక నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో జనసేన ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ఇవ్వదా అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకునేందుకు రెడీగానే ఉన్న టికెట్ల విషయంపై ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.